క్రీస్తునందు దేవుని ప్రియులు, ఆయన వాక్యం కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ అందరి కోసం ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో దేవుడు తన జీవగ్రంథంలో రాయించిన విశేషమైన మాటలను, మరి ముఖ్యంగా మాటలలోని భావాలను ఈరోజు మనం అందరం కలిసి ఆలోచించబోతున్నాం. అదే ఈరోజు మన అంశం, తండ్రి కన్నా కుమారుడు తక్కువవాడా. ఎందుకంటే ఈరోజు అనేక మందిలో ఉన్న ఒక సదాభిప్రాయం, మరొక దురాభిప్రాయం, ఇలాంటి భిన్నాభిప్రాయాలు నేటి క్రైస్తవ్యంలో ఉండటం వలన కొందరేమో క్రీస్తు దేవునితో సమానుడని, మరికొందరేమో తండ్రి కన్నా కుమారుడు తక్కువవాడని, దీని విషయమై ప్రజలకు ఉన్న అపోహలను, అనుమానాలను బైబిల్ నుంచి సమాధానాన్ని ఇవ్వడానికి మాత్రమే ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎవరో తప్పుడుగా మాట్లాడిన వాళ్ళకి కౌంటర్గా, లేదంటే వారిని విమర్శించడానికి అని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే మనమంతా క్రైస్తవులం, మనందరికీ ఆధ్యాత్మిక గ్రంథం బైబిల్. మనం ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలో ఒకసారి బైబిల్లో ఒక మాట చూసి ముందుకు వెళదామా? చూడండి, ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని చూడగలిగితే, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, మనం అందరం విశ్వాసము విషయములో, మనకున్న నమ్మకం, ఈ విశ్వాసము విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో, మరి ముఖ్యంగా ఎవరి కోసం అంటండి? దేవుని కుమారుడు ఆయన క్రీస్తు వారి కొరకు సంబంధించిన విషయం అంటున్నాడు. చూడండి, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయం. ఈ విషయాన్ని ఆలోచించాలంటే జ్ఞానం కావాలి. ఎక్కడుంది జ్ఞానం? బైబిల్. బైబిలే మహాజ్ఞాన గ్రంథం. మనం మనుషులు రాసిన కామెంటరీలు చదవవలసిన అవసరం లేదండి. జైశాలి గారు చెప్పినట్లుగా ఒక మంచి సూక్తిని చెప్పారు ఆయన, బైబిల్కి బైబిలే సమాధానం అని. బైబిల్లోని ప్రశ్నకు మనం బైబిల్నే వెతకాలి. మనుషుల యొక్క ఉద్దేశాలను, వారు రాసిన గ్రంథాలను మనం పరిగణలోనికి అవసరమైతే తీసుకుంటాం. కానీ బైబిల్ ఉంటుండగా వారి యొక్క అవగాహనలోనికి మనం వెళితే ఎక్కడైనా ఒకవేళ పొరపడొచ్చేమో. ఎందుకంటే మనుషులు ఊహను బట్టి చెప్పేది, కానీ బైబిల్ ఊహను బట్టి చెప్పినది కాదు. దేవుడే స్వయంగా పరిశుద్ధాత్ముని ప్రేరణ వలన మనుష్యుల ద్వారా వ్రాయించాడు. కనుక మనకి ఏది అవసరమో దేవుడు దానిని వివరించాడు. ఏ విషయంలో తెలుసుకోవాలట? దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది. ఏం కావాలటండి? క్రీస్తును గూర్చి ఏకత్వం కావాలి, ఆయన జ్ఞానమును గూర్చి ఏకత్వం కావాలి. ఈరోజు చాలామందికి ఎవరు క్రీస్తు అనేది అర్థం కావటం లేదు. కొందరు దైవం అంటున్నారు, కొందరు దైవం కాదంటున్నారు, కొందరు తక్కువ అంటున్నారు, కొందరు ఎక్కువ అంటున్నారు, కొందరు సమానం అంటున్నారు, కొందరు తిరిగిలేనివాడు అంటున్నారు. ఏదో ఈరోజు మనం తేల్చుకోవాలి బైబిల్ నుంచి. బైబిల్లో ఆలోచించి ఒక అవగాహనకు మనం రావాలి. ఎందుకంటే నమ్మని వాళ్ళ సంగతి వదిలేయండి, నేను నమ్మని వాళ్ళ కోసం చెప్పట్లేదు ఈ మాటలు. బైబిల్ని నమ్ముతున్నాము అని అనుకున్న వాళ్ళ కోసం చెబుతున్నాను ఈ మాటలు. మీరు నిజంగా బైబిల్ నమ్ముతారా? మీరు నమ్మితే బైబిల్లో వ్రాయబడుతున్న విషయాలను మనం అంగీకరించి తీరాలి, మనం ఒప్పుకొని తీరాలి. కనుక దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వమును పొంది సంపూర్ణ మగు వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. ఏకత్వం కావాలి. మనలో ఈ భిన్నాభిప్రాయాలు, భిన్నమైన ఉద్దేశాలు ఉండటం అనేది సరైనది కాదు అని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆ రోజే వ్రాయించారు. మనకు కూడా ఈరోజు దాన్ని సూచిస్తున్నారు. కనుక నిజంగా ఈరోజు యేసుక్రీస్తు వారిని గూర్చిన ఏదైతే అనుమానాలు మనకున్నాయో, అంటే తండ్రి కుమారులు ఎలాగా పరిశుద్ధాత్మలు ఉన్నారు, కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ప్రభు అయిన క్రీస్తు వారు తండ్రితో సమానులా? బైబిల్లో కొన్ని మాటలను చదివి వాళ్ళు
సమానులే అని భావించేవాళ్ళు. మిగిలిన బైబిల్లోని మాటలను మనం ఆలోచించి ఎలాగు సమానులు, ఎందులో సమానులు అని చాలా విషయాల గురించి మనం పరిశీలన చేయాలి. అవును ప్రియులారా, కనుక తండ్రి అయిన దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పింది. బైబిల్ మనకి చేసిన నిర్దేశం ఏంటంటే తండ్రి ఒక్కడే ఉన్నాడు. తండ్రి అనగా కన్నవాడు, మనలను ఉద్భవింపజేసినవాడు, మనలను సృజించినవాడు, మనకు జన్మనిచ్చినవాడు. తండ్రి అనగానే చాలా అర్థాలతో కూడిన పదం అది. అయితే బైబిల్లో తండ్రి అని ఏదో ఒకచోట సూచనగా, రూపకలంకారంగా వ్రాసిన విషయం కాదది. 66 పుస్తకాలలో తండ్రి 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 అని మొదటి నుంచి చివరి వరకు, సత్యం పరిపూర్ణమైనంత వరకు ఆయన ఉద్ఘాటించి చెప్పాడు. ఆయన ఏమండి, ఏదో యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల అన్నాడు, అది గొర్రెగా ఒక దగ్గర సూచించాడు. కానీ ప్రతి చోట ఆది నుంచి ప్రకటన వరకు ఆయన గొర్రె అని కన్ఫర్మ్ చేయలేదు. ఆయన అక్కడ స్వభావాన్ని చెప్పాడంతే. అలా స్వభావయుక్తంగా చెప్పలేదు తండ్రి ఈయనని. ఈయన కుమారుడు అని. కుమారుడు అనే దానిని ఎక్కువ సందర్భాల్లో బైబిల్ అంతటిలో సూచనప్రాయంగా కాకుండా ఖండితంగా, ఆజ్ఞాపూర్వకముగా సూచిస్తూ ఆయన కన్ఫర్మ్ చేశాడు, నేను తండ్రిని. యేసుక్రీస్తు వారు నాకు కుమారులు అని. ఆయన తండ్రిగా ఎందుకు పోల్చుకున్నారు? క్రీస్తు యేసు వారిని కుమారుడుగా ఎందుకు పోల్చారు? ఈ పోలిక బైబిల్లో ఎందుకు జరిగింది అంటే ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం. అది ఎలాంటి అనుబంధం? శక్తి సంబంధమా? అవును, ఇద్దరు శక్తులే. కానీ ఆ ఇద్దరు శక్తుల మధ్యలో ఎటువంటి అనుబంధం ఉంది అంటే ఒకరిది తండ్రి బంధం అయితే మరొకది కుమారుని బంధం. ఏమండి, తండ్రి కుమారులుగానే ఆయన పోల్చి చెప్పాడు. బైబిల్ అంతటిలో తండ్రి పాత నిబంధనలో కావచ్చు, క్రొత్త నిబంధన వరకు కావచ్చు, అన్నిటిలోనూ తన్ను తండ్రిగానే సంబోధించుకున్నాడు. దేవుడుగా చెప్పుకుంటూ, నేను మీ దేవుడైన యెహోవాను అని చెప్పుకుంటూ, నేను తండ్రిని కదా. ఏమండి, ఆయన ఏమన్నాడు? నేను తండ్రిని కదా అన్నాడు. ఓకే, దేవుడు తండ్రి గనుక తాను జన్మనిచ్చిన వారిని ఆయన ఏమని సంబోధించాడు అంటే కుమారులు అని సంబోధించాడు. అంటే అందరికీ మూలకర్త, అందరికీ మూలం తండ్రి మాత్రమే. ఎందుకు తను తండ్రితో అభివర్ణించుకున్నాడు అంటే ఆయన సృష్టికర్త గనుక, అందరికీ అన్నిటికీ ప్రారంభకుడు గనుక, ఆయన ఉన్నవాడు గనుక. అక్కడ నుంచే మనం ఆలోచించాలి. ఒకవేళ తండ్రికి ముందు ఏముంది, అసలు ఉన్నవాడు ఎలా వచ్చాడు అన్నది మనకింకా బయలుపరచబడలేదు. ఉన్నవాడైన దేవుడు ఉనికిలో ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు ఆయన? ఇది ప్రశ్న. ఇది మనం బ్రతికున్నంత వరకు ప్రశ్నగానే ఉంటుందండి. ఈ దేహాన్ని విడిచిన తరువాత మనం ఆయన దగ్గరికి వెళతామే, అప్పుడు అన్నీ మనకు అర్థం అవుతాయి. ఏమని? అసలు ఆయన ఎలా ఉన్నాడు, అలా ఉన్నప్పుడు ఆయన ఉన్న లోకం ఏంటి, ఆయన ఉన్న ప్రదేశం ఏంటి, అది విశ్వంగా ఉందా, లోకంగా ఉందా, ఆ తరువాత ఆయన చేసినదేంటి, వీటికి సమాధానాలు బైబిల్లో లేవు. దేవుడు ఎలా జన్మించాడు, లేదా దేవుడు ఎలా ఉద్భవించాడు, లేదా దేవుడు ఎలా ఆయన అమలులోనికి వచ్చాడు, వీటికి సమాధానం ఎక్కడా మనకు కనిపించదు. కారణం, కొన్ని మనుష్యునికి అగోచరమైనవి, ఏమండి, కొన్ని మనకు అందనివి, మనకి చెప్పినా మనం అర్థం చేసుకోలేనివి కనుక దేవుడు వాటిని గురించి మనకు చెప్పలేదు. ఆయన దగ్గర నుంచే ప్రారంభించుకున్నాడు, నేను ఉన్నవాడను.
నేనున్నాను. ఎప్పటి నుంచి ఉన్నావు, ఎందుకు ఉన్నావు, ఎలా ఉన్నావు అని ఈ ప్రశ్నలకు జవాబులు లేవు మన దగ్గర. బైబిల్లో వాటికి జవాబులు చెప్పలేదు. కనుక వ్రాయబడిన వాటిని బట్టే మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. కనుక ఉన్నవాడుగా, తండ్రిగా, యెహోవాగా ఆయన చెప్పుకున్నారు కనుక ఆయన ఉన్నప్పటి నుంచి మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. అయితే కుమారుడు అంటున్నాడు అంటే ఒక తండ్రి ముందుంటాడు, కుమారుడు తర్వాత ఉంటాడనే కదా అర్థం, తండ్రి కుమారుడు అని. ఒక తండ్రి అని ఒక ఆయన్ని మనం పిలుస్తున్నాము అంటే ఆయన మొదటివాడు అని. నా కుమారుడు నాకంటే ముందున్నవాడు కాడు. నేను మొదట వచ్చిన తరువాతే కుమారుడిలోని అమలులోనికి తీసుకొచ్చాను. కుమారుడు వచ్చాడు అంటే నేను లేకుండా కుమారుడు లేడు. అంటే మొదట ఉనికి తండ్రికి ఉంటుంది, తండ్రి నుంచి వచ్చిన కుమారునికి ఉనికి తరువాత ఏర్పడుతుంది. కనుక కుమారుని కన్నా ముందు తండ్రికే ఉనికి ఉంటుంది. కనుక తండ్రి అనగానే ఉనికిలోనికి తెచ్చినవాడు, ఉనికిని కలిగినవాడు, మనకంటే ముందు ఉన్నవాడు అనేది అర్థం. బైబిల్లో కూడా యెహోవా తండ్రి, దేవుడు, ఆయన్ని ఎందుకు తండ్రిగా బైబిల్ గుర్తించింది అంటే, లేదంటే మనకు సంబోధించబడింది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు తండ్రిగానే మనకు పరిచయం చేశాడు అంటే, ఆయన ముందటివాడు, మనందరికంటే ముందు నుండి ఉనికిలో ఉన్నవాడు, అందుకే ఉన్నవాడుగానే మనకు పరిచయం చేసుకున్నాడు ఆయన. కనుక మరి ఉన్నవాని తరువాత వచ్చినవాడు తర్వాతి వాడే. ఫస్ట్ ఈజ్ ఫస్ట్. ఏమండి, రెండు కన్నా ఒకటి ముందరిదా లేదా రెండు ముందరిది అవుతుందా? ఎప్పటికైనా ఒకటే మొదటి స్థానంలో ఉంటుంది. లేదండి నేను మారుస్తున్నాను, ఒకటిని రెండులోనికి తెచ్చి రెండును ఒకటిలోనికి తీసుకుని వెళ్తానంటే వాస్తవం అంగీకరించదు. ఏమండి, ప్రాసెస్, నిజం, యథార్థత అంగీకరించే వాటిని ఒకటి ఎప్పుడు ఒకటిలోనే ఉండాలి. క్రమం అది. కనుక క్రమాన్ని ఒకవేళ మీరి మనం ఏం చేసినా అది అక్రమము. బైబిల్ చదివే మనం అక్రమానికి పాల్పడే వాళ్ళుగా ఉండకూడదు, క్రమంలోనికి వెళ్ళే వాళ్ళుగా ఉండాలి. కనుక ఇప్పుడు క్రమం ప్రకారంగా మనం ఆలోచించుకుంటే మొదట ఉన్నవాడు తండ్రి, ఆయన ఉనికిలో ఉన్నాడు. తరువాత కుమారుడు ఉనికిలోనికి ఆయన తెచ్చాడు. ఎవరు తీసుకురాలేదు, తానే కుమారుని ఉనికిలోనికి తెచ్చాడు. కనుక ఇప్పుడు కుమారుడు ఉనికిలోనికి వచ్చాడు గనుక ఆ స్వయంగా కుమారుడే తన తండ్రిని గూర్చి ఏం మాట్లాడుతున్నారో, ఏమని ఉద్ఘాటిస్తున్నారో మనం ఇప్పుడు బైబిల్ని పరిశీలించి చూడాలి. ఓకే, యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చును, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియో చేయనేరడు. అంటే ఇక తండ్రి కొడుకుల బంధం కూర్చి మాట్లాడుతూ, తండ్రి ఏదైతే చేస్తాడో కుమారుడు దానిని ఇమిటేట్ చేస్తాడు, చూసి చేస్తాడు. తండ్రి దగ్గర చూసి నేర్చుకుని చేస్తాడు. అదే కదండి ఆయన మాట. అంటే తండ్రి దగ్గర కాపీ చేసి ఈయన పేస్ట్ చేస్తాడు అని అర్థం. కాపీ పేస్ట్. తండ్రి దగ్గర నేర్చుకునేవాడు కొడుకు. అవునా? అదే అంటున్నాడు, నా మాట కాదు ఇది. బైబిల్లో స్వయంగా యేసుక్రీస్తు వారే, కుమారుడైన క్రీస్తు వారే ఏం మాట్లాడుతున్నారు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తానే ఏదియో చేయడు, చేయనేరడు అంటున్నాడు. చూడండి, అంటే ఇక కుమారుడికి ఏది స్వంతంగా చేసేటంతటి అధికారం లేదా? ఒకవేళ కుమారుడు తండ్రితో సమానుడు అని మనం ఒకవేళ అనుకుంటే, ఎందుకంటే చాలామంది పొరపడుతూ తండ్రి కుమారుడు సమానులే, తండ్రి కుమారులు సమానులే అని భావిస్తున్న వాళ్ళ విషయంలో బైబిల్లో ప్రభువారే, కుమారుడే స్వయంగా ఏం మాట్లాడుతున్నారంటే, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడు అలాగూ చేయును. అంటే నాకు నేర్పించాడు తండ్రి, నా తండ్రి చూపించాడు, నా తండ్రి చూపించిందే నేను చేస్తున్నాను. సమానుడిగా ఉన్నవాడు అన్నిటిలోనూ తండ్రి లాంటి విజ్ఞానం కలిగిన వాడు, తండ్రి లాంటి శక్తి కలిగిన వాడు మరొకరి దగ్గర నేర్చుకోవలసిన అవసరం ఉందంటారా? ఏమండి,
ఒక మాస్టర్ ఇంకొక మాస్టర్ దగ్గర నేర్చుకుంటాడా? నో. విద్యార్థి మాస్టర్ దగ్గర నేర్చుకుంటాడు. అంటే ఒకవేళ తండ్రితో సమానంగా క్రీస్తువారు కూడా నేర్పించేవాడైతే క్రీస్తువారు ఎందుకు తండ్రి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరత ఏర్పడింది? ఏమండి, మరో మాట చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం జాగ్రత్తగా రాసుకోండి. అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పండి, వివరణాత్మకంగా చెప్పండి. నా అంతట నేను ఏమీ చేయలేను. ఏమంటున్నానండి? నా అంతట నేను. కుమారుని స్థానంలో ఉన్న ప్రభువారు ఏమంటున్నాడు? నా అంతట నేను ఏమీ చేయలేను. ఎందుకు చేయలేవయ్యా? నువ్వు తండ్రి సమానులు కదా. ఎందుకంటే బైబిల్లో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. సరే, సమానంగా ఉండుట అనేది పరలోకంలో ఒకళ్ళు జరిగినా పరలోకంలో సమానంగా ఉండాలన్న స్థితిని నీకు ఎవరిచ్చారు? తండ్రే. నాయన, నువ్వు నాతో పాటు సమానుడవే నాయన అని తండ్రి ఇచ్చాడు అధికారం. ఎందుకంటే చాలా మాటలు ఉన్నాయి. ఏంటి మాటలతో అయిపోయింది అనుకున్నారు? లేదు లేదు లేదు. ట్రెజర్, సంపద బైబిల్లో ఇప్పుడు తీస్తున్నాం బయటికి, దాన్ని అంతా కలిసి తీస్తున్నాం, చదువుతున్నాం. తండ్రి దగ్గర కుమారుడు నేర్చుకోవాలి. అంటే నేర్పించే ఆయన బోధకుడైతే నేర్చుకున్న ఈయన శిష్యుడు తక్కువవాడు. బోధకుడి కంటే శిష్యుడు తక్కువవాడా ఎక్కువవాడా మీరు చెప్పండి? యేసుప్రభువు ఏం చెప్పారు? బోధకుని కంటే శిష్యుడు తక్కువవాడా ఎక్కువవాడని అన్నాడా? శిష్యుడు తక్కువవాడే, నేర్చుకుంటున్నాడు కదా. బోధకుడు బోధకుడే. కనుక ఇక్కడ యేసుప్రభువు వారు అంటున్నారు, నేను ఒకవేళ తండ్రితో సమానుడని అనుకుంటే ఓన్గా ఆయనకి ఆయన నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయనకి లేదా? ఎవరు తీసేసుకున్నారని అధికారం? ఆలోచించండి. కనుక నా అంతటి నేనేమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారము చేయగోరుదును. నన్ను పంపారు ఒక ఆయన, ఎవరు? తండ్రి. ఆయన పంపాడు. ఆయన చిత్త ప్రకారము చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. ఇక్కడ నా సొంత ఇష్టాలకు తావులేదు. అంటే నేను మరొకరికి లోబడున్నాను. ఏమండి, ఈ మాటల్లో ఏమర్థం అవుతుంది? ఎవరైనా మీ ఇంటికి వచ్చి, ఏమండి నాకు ఒక 10,000 అప్పు కావాలండి అని అడిగారు అనుకోండి. ఓకే, మీ దగ్గర ఉన్నాయి. ఒకళ్ళు నిజంగా అడిగిన వాళ్ళు మీ బంధువులు, రక్త సంబంధులు అయితే ఒక ఇల్లాలు ఏముంటుందో తెలుసా? ఏమండి నా దగ్గర డబ్బులున్నా మా ఆయనతో చెప్పకుండా నేను ఏమి ఇవ్వలేనండి, నేను వారితో ఒక మాట చెప్పాలండి. నేను చెప్పాలి అని అంటుంది అంటే ఆమె లోబడేదా, స్వనిర్ణయాలు తీసుకునేదా? చెప్పండి మీరు. ఏమండి ఏదైనా నేను వారితో చెప్పకుండా నేనేమీ చేయలేనండి అంటే ఈమె లోబడినట్టా కాదా? లోబడినట్టే. మరి ఇప్పుడు యేసుప్రభు వారు నా అంతటి నేనేమి చేయలేను అని అంటున్నాడు అంటే అందుకే చెప్తున్నాను, ఇక్కడ అక్షరాలు కాదు, అక్షరాలు వెనక ఉన్న భావం ఆలోచించాలి మనం. యేసు స్వయంగా పలుకుతున్న మాటల వెనక ఉన్న అర్థాలేంటి? అదేం అర్థం కాని విషయాలేం కాదు. స్పష్టంగా, ప్రస్ఫుటంగా, తేట తెల్లంగా అని మాట్లాడుతున్నాడు. వీటిని కూడా ఈరోజు సమాజం ధిక్కరిస్తుంది అంటే బైబిల్ విషయంలో ఎంత తప్పుడు విధానంలో వెళ్ళిపోతుందో చాలా ప్రమాదం అండి. అవును, అందుకే మీరు ఆలోచించాలి. అందుకే మరొకసారి ఆలోచింపజేస్తున్నాను వాళ్ళని. ఏమని? నా అంతటి నేనేమి చేయలేను, నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. నాకంటూ సొంత ఇష్టమేమీ లేదండి. అంటే నా పైన ఒక అధికారం ఉంది, ఆయన అనుమతి ఇవ్వాలి దేన్నైనా చేయడానికి. అంటే ఇప్పుడు తండ్రి గొప్పవాడా, యేసు ప్రభు గొప్పవారుగా కనబడుతుంది ఇక్కడ మనకి? నేను ఏది చేయాలన్నా ఆయన అనుమతి కావాలి. ఈయన కూడా ఈక్వల్ దేవుడు కదా, సమానంగా ఉన్నవాడు కదా. తీసుకో నిర్ణయం నువ్వు. ఏమంటే ఒక పార్ట్నర్షిప్లో ఇద్దరు పార్ట్నర్స్ ఉంటే ఇద్దరు పార్ట్నర్స్ సమానమైన హక్కుదారులు దానికి. ఏదైనా ఏమండి, చెక్స్లో అప్పుడప్పుడు బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఉందనుకోండి. జాయింట్ అకౌంట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, అది భార్యాభర్తలు కానీ, తండ్రి కుమారులు కానీ, అన్నదమ్ములు అక్క చెల్లెలు కానీ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు చెక్ పవర్ ఇచ్చేటప్పుడు ఆపరేటెడ్ బై బోత్ అని ఉందనుకోండి. అంటే మీ కనీస జ్ఞానం కూడా తెలియాలి కదా. చెక్కులో ఎవరు సంతకం పెట్టినా డబ్బులు ఇస్తారు. ఏమండి, నేను మా నాన్నగారిది కలిసి జాయింట్ అకౌంట్ ఉందండి. ఇప్పటికీ నేను సంతకం పెట్టినా నా సంతకం చెల్లుతుంది, మా నాన్నగారి సంతకం పెట్టినా చెల్లుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇద్దరు సంతకాలు ఉండాలన్నారు అనుకోండి, అప్పుడు ఎవరో ఒక్కరు పెడితే కుదరదు, ఇద్దరూ పెట్టాలి.
ఒక చెక్కు పైన ఇద్దరు ఉండాలి, కండిషన్ అప్లై అవుతుంది అక్కడ. నేను పెట్టేశాను కదండి అకౌంట్, మా ఇద్దరిది కదండి, నేను పెట్టేశాను ఇవ్వండి అంటే ముందు అక్కడ అనుమతి ఎలా ఉంది? ఒకరు సంతకం పెడితే ఇచ్చేటట్టు ఉందా, ఇద్దరు సంతకం పెట్టాలనా? అది ఎలాగ సాధ్యమో ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఒక డెసిషన్, ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే ఇది నా చేతిలో ఉన్నది కాదు, నా తండ్రి అనుమతి ఇవ్వాలి అంటున్నాడంటే ఆయన అనుమతి లేకుండా నా సంతకం చెల్లదు. ఎందుకంటే అనుమతి ఇచ్చేవాడు ఆయన, ఆయన నాకంటే గొప్పవాడు అని యేసుక్రీస్తు వారే స్వయంగా ఒప్పుకుంటున్నారు. ఓకే, రైట్. ఇప్పుడు మరొక పాయింట్, మరొక కోణంలో ఆలోచిద్దాం. యోహాను సువార్త 8:28. యోహాను సువార్త 8:28. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేను ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. అంటే తండ్రి ఏం చేశాడు? యేసుప్రభు వారికి ఏం చేశాడు? నేర్పించాడా? జ్ఞానం యేసుప్రభు అయితే యేసుప్రభు వారు మరొకరి దగ్గర నేర్చుకోవడం ఏంటండి? జ్ఞానమే క్రీస్తు జ్ఞానము శక్తి అయి ఉన్నాడు అంటే ఆ జ్ఞానం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పరలోకంలో తండ్రి దగ్గర నేర్చుకున్నాను అని స్వయంగా ఆయనే అంగీకరించాడు. ఓన్ స్టేట్మెంట్ అంటారు దాన్ని, ఎవరో చెప్పిన థర్డ్ పార్టీ స్టేట్మెంట్ కాదు ఇది. హియర్సే వర్డ్స్ కాదు, ఎవరు ఇలా అన్నారటండి యేసుప్రభు గురించి కాదు, స్వయంగా యేసుప్రభు వారే చెబుతున్న మాట. ఏమని? నేను నేర్చుకున్నానండి మా నాన్నగారి దగ్గర. అంటే నువ్వెందుకు నేర్చుకున్నావు? ఇది భూమి మీదకి వచ్చినప్పుడు కాదు, భూమి మీద క్రీస్తు వారు రాక మునుపు పరలోకంలో ఉన్నప్పుడే తండ్రి దగ్గర నేర్చుకున్నాడా? సమానమైన దేవుడుగా తండ్రికి ఎంత జ్ఞానం ఉందో కుమారుడు కూడా అంత జ్ఞానం ఉండాలిగా. ఈయనెందుకండి నేర్చుకోవాల్సిన అవసరత? తెలీదా? తెలీదు. యేసుక్రీస్తు వారికి తండ్రికున్న జ్ఞానము లేదు. బాధ వస్తుందో యేసుప్రభుని అంటానని? యేసుప్రభు వారికి లేని బాధ మీకెందుకండి? నేను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను అని యేసుప్రభు వారు అంటుంటే అబ్బెబ్బెబ్బెబ్బే నేర్చుకోవట్లేదంటే నువ్వు అక్కడ ఉన్నావా? లేదండి తండ్రి నేర్పించలేదు, యేసుప్రభు వారు స్వయంగానే ముందు నుంచి జ్ఞానవంతుడు అని ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నీకెలా తెలుసు? బైబిల్లో దానికి ఏమైనా మాట ఉందా, ఆధారం ఉందా? నా అంటే ఈ మాటల వెనుక భావం మనకేం చెబుతుంది అంటే తండ్రి దగ్గర కొడుకు ఒక స్టూడెంట్గా నేర్చుకున్నాడు. ఎవరన్నారు ఈ మాట? పరిశుద్ధాత్మను చెప్పిన మాట కాదు, తండ్రి చెప్పిన మాట కాదు. ఏ కుమారుణ్ణైతే తక్కువ చేసి మాట్లాడుతున్నావని ఎవరెవరో తప్పుడుగా అభిప్రాయపడుతున్నారో వాళ్ళతో చెబుతున్నాడు. ఏమండి? యేసుప్రభుని అలాగ అండం తక్కువ చేసి మాట్లాడడమా? నేను నేర్చుకున్నానర్రా అని ఆయన చెప్తుంటే లేదు నువ్వేమీ నేర్చుకోలేదు అంటానంటే యేసుప్రభు కంట మొదట వాడవా నువ్వు? బైబిల్ కంట మహాజ్ఞానివా? ఏంటండి క్రైస్తవ్యం ఇలా మారిపోయింది? అంటే భావాలు వీళ్ళకి అక్కర్లేదా? ఆలోచనలు వీళ్ళకి అక్కర్లేదా? దేవుడు రాయించిన సందర్భాలు వీళ్ళకి అక్కర్లేదా? అక్కర్లేదు. అందుకే ఇక్కడ యేసుప్రభు వారు అంటున్నారు, అలాంటి వాళ్ళ కోసం తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాను నీవు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయన తోడు లేకుండా నేను రాలేడా? ఇండివిజువల్ గాడ్, సొంత దేవుడు ఈయన కూడా. తండ్రి వారికి ఉన్న సర్వ హక్కులు సర్వశక్తులు ఈయనకున్నప్పుడు ఈయనకెందుకు ఆయన తోడు? తండ్రి ఎప్పుడన్నా అన్నాడా యెహోవానైన నేను నాకు తోడు కావాలి అన్నాడా? నేను నేర్చుకున్నాను అని అన్నాడా? బైబిల్లో ఎక్కడ కనబడవండి. తండ్రి అయిన యెహోవా నేర్చుకోవడం ఏంటి? ఆయన ఎవరి దగ్గర నేర్చుకుంటాడు? ఆయనే అందరికీ నేర్పించే బోధకుడు. యేసుప్రభు వారిని ఒకరు వచ్చి సద్బోధకుడా అని పిలుస్తారు. సద్బోధకుడా అలాగా అన్నప్పుడు ఏమండి ఆ సందర్భంలో ఆయన ఏం మాట్లాడతారు చూడండి. సద్బోధకుడా అని మీరు నన్ను అంటున్నారేంటి? అసలు బోధకుడు ఎవరో తెలుసా? ఏమండి ఎవరు బోధకుడు అని అంటున్నాడు చూడండి ఒకసారి. లూకాసు వార్త 18:18 చూడండి. లూకాసు వార్త 18:18. ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా, మంచి బోధకుడా అంటే నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలని అడుగందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? నన్ను అంటున్నావు సద్బోధకుడని, మంచి బోధకుడని, మంచి మనిషినని, సత్పురుషుడనని నన్ను అంటున్నావేంటి? దేవుడొక్కడే తప్ప మరి ఎవడునో సత్పురుషుడు కాడు.
అంటే సద్బోధకుడైన సత్పురుషుడైన సత్యము అన్న సత్యానికి సమస్తానికి ఆధారం మూలం ఒకడే. ఎవరైనా హీఈస్ మై ఫాదర్, ఆయన నా తండ్రి. ఇప్పుడు చెప్పండి, తండ్రి కాదా మూలం? తండ్రి కాదా జ్ఞానమంతటికీ కూడా కేంద్రం? యేసుప్రభుకున్న జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అలాగని మనం యేసుప్రభుని తక్కువ చేయట్లేదండి. ఆయన చెప్పిన మాటలనే మనం ఆలోచిస్తున్నాం. అయ్యా ఆయన చెప్పారు, నేను ఆయన దగ్గర నేర్చుకున్నానండి అని. అవునా ప్రభువా? ఆయన చెప్పాడు కనుక మనం అనుకోండి. ఆయన చెప్పలేదు అనుకోండి, ఒకవేళ ఆయన తండ్రిగా నాకు నేర్పించలేదు, తండ్రి ఎలాగ జ్ఞానవంతుడో, తండ్రి ఎలాగైతే సమస్తం ఎరిగినవాడో నేను కూడా అలా ఎరిగినవాడును అన్నాడు అనుకోండి, మనం అలాగ ఒప్పుకుందాం, అంగీకరిద్దాం. కానీ స్వయంగా యేసుక్రీస్తు వారే ఏమంటున్నారండి ఇక్కడ? నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే, దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. అంటే ఈయన బోధకుడు కాదనే కదా. నేను ఆయనకు మించిన బోధకుడు కాను, బోధకుడినే ఏమండి. కానీ మొదటి బోధకుడు, ఫస్ట్ టీచర్, మొదటి నేర్పించే మాస్టర్ ఎవరో తెలుసా? దేవుడే అని ఒప్పుకుంటున్నాడు. చూడండి ఎన్ని కావాలి చెప్పండి సాక్ష్యాలు, బైబిల్లోని భావాలు, ఆయన స్వయంగా క్రీస్తువారు పలుకుతున్న సజీవ సాక్ష్యాలు ఇవి, స్వయం సాక్ష్యాలు ఇవి, ఆయనగానే చెబుతున్న మాటలు ఇవి. ఏమండి ఇంకో మాట చూస్తారా? యోహాను సువార్త 8వ అధ్యాయం 42, యోహాను సువార్త 8వ అధ్యాయం ఏమండి 8వ అధ్యాయం 28 చదువుకున్నాం కదందా. అది ఒకసారి చదివి మళ్ళీ 42కి వద్దాం. ఎందుకంటే ఇంకో మాట కూడా మీకు ఒకసారి నేను పరిచయం చేయాలి అందులోని. యోహాను సువార్త 8వ అధ్యాయం 28లో తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. 29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అంటే నేను ఎప్పుడు ఎవరిష్ట ప్రకారం చేస్తాను? నా సొంత ఇష్టాలతో పని లేదు, ఆయనకి ఏది ఇష్టమో అదే చేస్తాను. అంటే ప్రతిదానికి ఈయన తండ్రినే గణపరుస్తున్నాడు, తండ్రినే గొప్ప చేస్తున్నాడు, తండ్రియే గొప్పవాడు అంటున్నాడు, తండ్రియే నేర్పించేవాడు అంటున్నాడు, నేను నేర్చుకున్నవాడిని, ఆయన మాట లేకుండా చేయనంటున్నాడు. ఇందులో ఎవరు గొప్పగా కనబడుతున్నారు? ఆయన తండ్రిని గొప్పవానిగా తండ్రి అని అనటంలో ఏంటి నామోషి, ఏంటి సిగ్గుచేటు, ఏంటి తప్పిదం? ఏమండి మన తండ్రి మనల్ని కన్నారు, మా నాన్నగారు నన్ను కన్నారు అని చెప్పడానికి సిగ్గుపడాలా? మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నాను అని చెప్పడానికి సిగ్గుపడాలా? జరిగిన దాన్ని ఒప్పుకోవడానికి సిగ్గెందుకు? యేసే స్వయంగా ఒప్పుకుంటున్నప్పుడు ఆయనకి లేని సిగ్గు మొహమాట వీళ్ళకెందుకంది వచ్చేసింది? వీళ్ళెవరు అంటే యేసుప్రభు కన్నా గొప్పోళ్ళు అన్నమాట. మరి యేసుప్రభుని ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడుతున్నా భరించలేకపోతున్నారు. కొంతమంది ఆవేశంతో ఏం మాట్లాడుతున్నారు? పిల్లలైన వాళ్ళు, పిల్లలండి వాళ్ళు, పిల్లలు, జ్ఞానము లేని వాళ్ళు, వాళ్ళకి నేర్చుకోలేదు సరిగ్గా. యేసుప్రభు నేర్చుకున్నాడు తండ్రి దగ్గర, వీళ్ళు సరిగ్గా నేర్చుకోలేదు బైబిల్ దగ్గర. మన దగ్గర నుంచి చాలామంది వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన కూడా పూర్తిగా నేర్చుకోలేదు. హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే సగసగ జ్ఞానం, మిడిమిడి జ్ఞానం. పోనీ బయటికి వెళ్ళైనా పూర్తిగా నేర్చుకున్నావా? ఏం నేర్చుకున్నారు వాళ్ళు? ఏమీ సరిగ్గా నేర్చుకోలేదు. నేర్చుకుంటే తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను అని ప్రభు అంటుంటే, మా ప్రభుని అలా తక్కువ చేసి మాట్లాడకండి. ఇందులో తక్కువ చేయటం ఏముంది? ప్రభువే ఒప్పుకుంటుంటే, ఆయన నేర్పించేవాడు, నేను నేర్చుకునేవాడిని, ఆయన మాట లేకుండా నేను ఏది చేయను. ఇప్పుడు చదవండి ఈ మాట ఏంటది? యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనం. యేసువారు తిట్లను, మరలా యేసు ప్రభు వారి మాటలే, తండ్రి దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. ఆయన పంపించాడు, నేను వచ్చాను. అంటే యేసుప్రభు స్వయంగా రాలేదా? నువ్వు వెళ్ళు నాయన అన్నాడు ఆయన, ఈయన వచ్చాడు. ఆయన వెళ్ళు అనకపోతే ఈయన రాడు, రారండి ఆయన. ఇప్పుడు పంపినవాడు గొప్పవాడా, పంపబడినవాడు గొప్పవాడా? పంపిన తండ్రి అయిన దేవుడికే సకల కీర్తి, సకల ఖ్యాతి, సకల ఘనత, మహిమ, ప్రభావములు ఎల్లప్పుడూ ఎవరికి చెల్లాలి? మన దేవునికే. ఆ రోజు దూతలకి, ఆయన చుట్టూ ఉన్న పరలోకంలో దూతలకి అర్థమైందండి, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును అని అంటుంటే, వీళ్ళు దేవునికి కాదు, దేవునితో పాటు మరొక పక్కనున్న దేవుడు, ఆయన చిన్న దేవుడు కాడు, కుమారుడైన దేవుడు కాడు. మరి ఎవరైనా కుమారుడు, నేర్చుకున్నవాడు.
రైట్. యోహాను సువార్త 13 చాలా జాగ్రత్తగా చదవండి ఈ మాటలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. బైబిల్ని సరిగ్గా అవగాహన చేసుకోలేక మిడిమిడి జ్ఞానంతో ఎలాగ తప్పుత్రోవ పడుతుందో ఈరోజు క్రైస్తవ సమాజం తమ స్వకీయ నాశనానికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, చదవండి ఒకసారి. మీ దగ్గర అదే మాటలు, మా దగ్గర ఇదే మాటలు, ఒకే గ్రంథం. ఏమని రాయబడింది? యోహాను సువార్త 13:16 చూడండి. యోహాను సువార్త 13:16 దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. దాసుడు యజమానుల కోసం మాట్లాడుతున్నాడు. పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. ఎవరన్నారు ఈ మాట? ఈ మాట ఎవరన్నారు? యేసు ప్రభు వారే. ఇదేంటండి? స్వయంగా యేసుక్రీస్తు వారే ఈ మాటలు ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఏమని ఒప్పుకుంటున్నారు? ఒప్పుకోలంటారు దాన్ని కన్ఫెషన్. కన్ఫెషన్ తప్పు చేసినందుకు వచ్చే కన్ఫెషన్ కాదు, వాస్తవాన్ని అంగీకరించడానికి కన్ఫెషన్ అంటారు. పదాలు కూడా తెలియదు చాలా మందికి. యేసుప్రభు తక్కువ చేయలేదండి. యేసుప్రభు ఘనత యేసుప్రభుదే, తండ్రి ఘనత తండ్రిదే. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అంటే కన్న పరలోకమందున తండ్రి గొప్పడు. యేసు దగ్గర అయితే మనందరికంటే అంటారా? యేసుప్రభే మనందరికంటే గొప్పడు. యేసుప్రభు కంటే గొప్పలు ఎవరు ఉన్నారు? ఎవరు? ఆయనే తండ్రి అయిన దేవుడు. మనందరికంటే యేసుప్రభే నెంబర్ 1 గొప్పోడు. ఆయన మనందరికంటే, బైబిల్లో ఉన్న భక్తుల కంటే, మనుష్యులు, సకల కోటి మనుష్యుల కంటే, సకల సృష్టిలో యేసుప్రభు ప్రథముడు, నెంబర్ 1 అయితే ఆయనకు మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా అని ప్రశ్నిస్తే లేరు అని సమాధానం రాకూడదు, ఉన్నారు అని సమాధానం రావాలి. ఇంతకీ ఎవరు వారు అంటే ఆయనే తండ్రి అయిన దేవుడు. యేసు ప్రభువును మించిన వాళ్ళు ఎవరు లేకపోవచ్చు భూమి మీద, కానీ యేసును మించిన వారు ఒకే ఒక్కరున్నారు, 1 and only. ఆయన ఎవరో కాదండి, ఆయనకి జన్మనిచ్చిన మహాదేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆయనకే జ్ఞానాన్ని నేర్పించి కుమారుని పంపిన దేవుడు, కుమారుడైన తన కొడుకు తోడుగా ఉన్న దేవుడు. అందుకే స్వయంగా యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలో యేసు పలుకుతున్న సర్వసత్యములోని మాట, ఎప్పుడు చూసినా అసంపూర్ణమైన పాత నిబంధనలోని మాటలు పట్టుకుని వేలబడ్డం కాదు. పాత నిబంధనలో గుర్తుపెట్టుకోండి, ఆది కాండము నుంచి మలాకీ గ్రంథం వరకు వ్రాయబడినవన్నీ కూడా సంపూర్ణమైన జ్ఞానము కాదు, అది బాల శిక్షకుడు అని బైబిల్ చెప్పింది. మరి సంపూర్ణ జ్ఞానం ఎప్పుడొచ్చింది? క్రీస్తు తరువాత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సర్వజ్ఞానం, సర్వసత్యం, అది కూడా యేసుప్రభు చెప్పడం వల్ల సర్వసత్యం క్రీస్తు తరువాతే వచ్చింది. కానీ వీళ్ళు క్రీస్తు తరువాత వ్రాయబడిన మాటలను పక్కన పెట్టి క్రీస్తు రాక మునుపున్న మాటలు పట్టుకుంటారంటే అవి అసంపూర్ణమైనవి, జ్ఞానము లేనివని నేను అనను, కానీ అందులో సర్వసత్యము లేదు. సర్వసత్యము రావాలి అంటే వాటిని పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధనలో రాయించిన వీటిని అన్నిటినీ ఒక దగ్గర పెడితే వచ్చేది సర్వసత్యము, సంపూర్ణ సత్యము. మరి ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా, జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎలా ప్రియులారా, సోదరులారా? ఆలోచించండర్రా. ఆవేశాలకు తావులేదు, ఆలోచనకి ఇక్కడ ప్రథమ స్థానం. ఆలోచించండి. ఎవరినో విమర్శించడానికి కాదు ఈ మాటలు, సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ మాటలు. చదవండి ఆ మాట, యోహాను సువార్త 13:16 యేసు ప్రభు వారు స్వయంగా ఏమంటున్నారు చూడండి. తండ్రి కన్నా కుమారుడు తక్కువవాడా ఎక్కువవాడా అని అడిగితే ఏమనంటున్నాడు ప్రభువారు? దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు, అంటే నన్ను పంపాడు నా తండ్రి, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయం చేసి చెప్తాను. కన్ఫర్మ్, 50-50 చెప్పట్లేదు నేను, ఏమండి? నిశ్చయం చేసి చెబుతున్నాడు. ఇంత నిశ్చయంగా చెప్పిన మాటలు కూడా క్రైస్తవ సమాజానికి అర్థం కావటం లేదా? క్రీస్తు వారు పంపబడిన వ్యక్తి అయితే పంపిన వ్యక్తి, పంపిన శక్తి తండ్రి అయిన దేవుడు. మరి ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గొప్పవాడు? నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుందా? ఏమండి? ఈ ప్రశ్నకు జవాబు బైబిలులో స్వయంగా క్రీస్తు వారే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు.
ఇందాక యోహాను సువార్త 8:42 ఏం చదువుకున్నాం? నా అంతట నేనేమి వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. చదివారు కదా మాట. అందుకే ఆ మాట తర్వాత ఈ మాట చదివాను నేను. అంటే పంపెనవాడు తండ్రి, పంపబడినవాడు కుమారుడు. మరి ఇప్పుడు తండ్రి గొప్పడా కుమారుడు గొప్పడా? తండ్రి. పంపిన తండ్రే గొప్పవాడని కుమారుడే ఒప్పుకుంటున్నాడు కదండి. ఎందుకర్రా సోదరులారా బాధపడిపోతున్నారు? క్రీస్తును తక్కువ చేయడానికి వీల్లేదు, క్రీస్తును తక్కువ చేయడానికి వీల్లేదు. అసలు తగ్గింపు స్వభావం ఉన్నదే ఆయనకి. మీరు నేర్చుకోవాలి ఆయన దగ్గర. తండ్రి దగ్గర తగ్గించుకునే స్వభావం కుమారుడి దగ్గర నేర్చుకోవాలి మనం. వీళ్ళకి లేదది. కుమారుడు ఒప్పుకున్నాడు, కానీ వీళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. ఏంటో మరి. తండ్రికి వీళ్ళు పుట్టిన స్పెషల్ కొడుకులేమో, యేసుప్రభు కన్నా ఘనులేమో వీళ్ళంతా కూడా. ఏమండి? యోహాను సువార్త నెట్ ఉందా? ఓకే. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూడండి ప్రియులారా. యోహాను సువార్త 10వ అధ్యాయం 28. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. 29 వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఏమండి? ఎవరు గొప్పవాడని కుమారుడు ఒప్పుకున్నారు? ఎవరు గొప్పవాడని కుమారుడు ఒప్పుకున్నాడు? నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. నేను పరలోకాన్ని ఇస్తున్నాను. సరే, అంటే గొర్రెలు కానీ మనం కానీ, అంటే మనంతా సాధువులుగా ఉన్నాం కాబట్టి వాళ్ళకి నిత్య జీవాన్ని నేను ఇస్తాను అనుకున్నారా? కానీ ప్రజలకు నిత్య జీవానికి నడిపించడానికి ఏమండి అవి ఎన్నటికీ నేను నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు, నా వారిని ఎవరు తీసుకుపోలేడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి నాకిచ్చాడు. ఎవరిచ్చారు? మా డాడీ, నా తండ్రి, నన్ను కన్న తండ్రి నాకు ఇచ్చాడు. అందరికంటే గొప్పవాడు. అందరికంటే గొప్పవాడని ఎవరు ఒప్పుకున్నారు ఇక్కడ? యేసుప్రభు వారు. అంటే యేసుప్రభు వారి కంటే గొప్పవాడా తండ్రి? యేసుప్రభు వారి కంటే తండ్రి గొప్పవాడా? అవును, గొప్పవాడే అని యేసుక్రీస్తు వారే ఒప్పుకుంటున్నారు. ఇది మనుష్యులుగా అందరూ అంగీకరించి తీరాలి. ఎవడైనా ఆయన మాటను అంగీకరించకపోతే ప్రజలలో నుంచి కొట్టివేయబడాలని చెప్పాడు. అవునా? నేను పంపిస్తున్నాను నా దాసుడిని, అతని మాట మీరు వినాలి. ఎవడైనా అతని మాట వినకపోతే, మోషేతో చెప్పాడా? ఎక్కడన్నాడు చూడండి. అది ఆ మాట వినకపోతే అతన్ని ఏం చేయాలని అన్నాడు? ప్రజలలో నుంచి కొట్టివేయబడతాడు. ప్రజా సంఖ్యలో ఉండరు. ఎక్కడన్నాడు ఆ మాట ఆయన? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22, 23. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22, 23. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను. ఎవరైనా ప్రవక్త ఎవరు? యేసు ప్రభు. నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములో మీరు ఆయన మాట వినాలి. ఎవరి మాట వినాలి? యేసుక్రీస్తు వారు మాట మీరు వినాలి. ఒకళ్ళ మాట వినకపోతే ఆ ప్రవక్త, యేసు అనే ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. నాశనం. ఓకే, ఈ మాట మీరు యాక్సెప్ట్ చేస్తే యేసు వారు ప్రవక్తగా వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయం 28 చదవండి. మోషే చెప్పిన ఆ ప్రవక్త యేసు ప్రభు వారైతే వచ్చిన ప్రవక్త ఏమని మాట్లాడుతున్నారు? ఆయన ఏమని మాట్లాడుతున్నారు? 29వ వచనం, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. తండ్రి గొప్పవాడని యేసు ప్రభు వారే స్వయంగా ఒప్పుకుంటే ఆయన మాట వినరా? యేసు ప్రభు వారు చెప్పిన తండ్రి గొప్పవాడంటే మేము ఒప్పుకోము. యేసు ప్రభు వారి కంటే తండ్రి గొప్పవాడంటే మేము అంగీకరించము. సర్వనాశనం అయిపోతారా? వద్దు, కొట్టివేయబడతారు. జాగ్రత్త. ఆయన మాట వినాలి. వినమని ఆ రోజు ప్రవక్త చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రవక్తే స్వయంగా మాట్లాడుతున్నాడు. వినరా ఆయన మాట? వినాలి. ఆ ప్రవక్త ఎవరు గొప్పవాడని ఒప్పుకున్నాడు? నేను కాదు గొప్పవాడిని. ఎవరు గొప్పవాళ్ళట? నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 28 చూడండి ప్రియులారా. యోహాను సువార్త
యోహాను సువార్త 14వ అధ్యాయం 28. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా, తండ్రి నాకంటే గొప్పవాడు. ఇంకా క్లారిటీగా చెప్పాడండి. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుదురు. ఈ ప్రవక్త మాట అంగీకరిస్తారా, అంగీకరించరా? అంగీకరించండారా సోదరులారా. నాశనాన్ని కొని తెచ్చుకోకండి దేవుని పిల్లలారా, మీరు ఆయన పిల్లలే. మన దగ్గర ఉన్నది ఈ వాక్యమే. అపార్థం చేసుకోకండి. ఎవరో మిమ్మల్ని గలిబిలి చేస్తున్నారు, ఎవరో మిమ్మల్ని తప్పుత్రోవ పట్టిస్తున్నారు. వింటున్న దేవుని చేత నేర్పబడుతున్న పిల్లలారా, వ్రాయించిన దేవుడు తన గ్రంథములో ఏమని వ్రాయిస్తున్నాడు? యేసుక్రీస్తు వారు స్వయంగా అంటున్న మాట, తండ్రి కన్నా కుమారుడు తక్కువవాడా? ఇప్పుడు చెప్పండి, తండ్రి కన్నా కుమారుడు తక్కువవాడా? అవును, తక్కువవాడే. ఎందుకంటే కుమారుడు ఎవరిని గొప్పవాడు అంటున్నారు? చదవండి ఆ మాట. తండ్రి నాకంటే గొప్పవాడు అంటే కొడుకే స్వయంగా మా నాన్న గొప్పోడు అంటున్నప్పుడు, అంటే నాన్న అంత గొప్పోడు నేను కాననే కదా అర్థం. లేదు మా నాన్న నేను గొప్పవాళ్ళమే అంటున్నాడా? నో, ఆయన నాకు టీచర్, ఆయన నాకు నేర్పించాడు, ఆయన దగ్గర నేను విద్యార్థిని. ఆయన చెయ్యమందే నేను చేస్తాను, ఆయన చెప్పకుండా ఏది నేను చెయ్యను. చివరికి భూమి మీదకి వచ్చి యేసు పలికిన ప్రతి మాట ఎవరిదని అంటున్నాడు? యోహాను సువార్త 7వ అధ్యాయం 16. యోహాను సువార్త 7వ అధ్యాయం 16 వచ్చినాడు. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే, నన్ను పంపిన వానిదే. 18వ వచనం, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును. సొంత ఏదో కొత్త విషయాలు చెప్పాలని అబద్ధాలు చెబుతున్నారు. బైబిల్లో కొత్త విషయాలు పరిచయం చేయాలని కొత్త సిద్ధాంతాలు చెబుతున్నారు. త్రియేక దైవం అంటున్నారు. ఏమండి, ముగ్గురులో ఒక్కడంటున్నారు, ఒక్కడే ముగ్గురు అంటున్నారు, ముగ్గురు సమానం అంటున్నారు. నెవర్. తండ్రికి సమానులు ఎవరు కారు, తండ్రికి సమానులు ఎవరు కారు. తండ్రి తండ్రే. తండ్రి మనలను గొప్పవాళ్ళుగా చేస్తే అది ఆయన గొప్పతనం. అది కానీ పుట్టుకతో మనకు వచ్చిన గొప్పతనం కాదది, మనం సంపాదించుకున్నది కాదది. తండ్రి దయతో మనకు పెట్టినది దానం. నిత్యత్వం అనేది తండ్రి మనకిచ్చిన దానం. జ్ఞానం అనేది దేవుడు మనకిచ్చిన దానం, ఆయన వేసిన భిక్షం. అవును, కుమారుడే స్వయంగా నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి గొప్పవాడు, నేను ఆయన కన్నా తక్కువవాడను, ఆయన నాకంటే గొప్పవాడు అని ఒప్పుకుంటున్నాడుగా. అయినా వీళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. చూసారా? అంటే యేసు చెప్పిన మాటను అంగీకరించలేకపోతున్నారండి. మరి యేసుప్రభు వారు గొప్పవాడుగా సమానుడిగా మారిపోయారు కదండి, గొప్పవాడు కదండి. అంటే యేసుప్రభు గొప్పవాడు కాదని ఎవరన్నారు? తండ్రికి మించినవాడు కాడు. లోకంలో ఒక సామెత ఉంది, ఏమని? తండ్రిని మించిన తనయుడు అనేది. ఎవడు కనిపెట్టాడు? బైబిల్లో ఉందా మాట? తండ్రిని మించిన కొడుకని మనిషికి రాశాడు ఆ పదం. అది బైబిల్ దగ్గర వర్తించదు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే. తండ్రికి మించిన కొడుకు కాదు, తండ్రితో సమానుడుగా యేసుప్రభు కోరుకోలేదు. నాకు సమానత్వం కావాలి, సమానత్వం కావాలని కోరుకోలేదు. తండ్రే, నాయన రా కూర్చో, నా పక్కన కూర్చో, నాతో సమానత్వాన్ని నీకు ఇస్తున్నాను నాయన. అది తండ్రి గొప్పతనం. కుమారుని తనతో సమానంగా ఉండుటకు అధికారం ఇచ్చాడు తండ్రి. యోహాను సువార్త 8వ అధ్యాయం 49 చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 49వ వచనం. నేను దెయ్యం పట్టినవాడిని అనుకుంటున్నారా? కాను. ఏమండి? నా తండ్రిని ఘనపరుచువాడను. యేసుప్రభు ఎవరటండి? ఎవరిని ఘనపరిచేవాడట? తండ్రిని ఘనపరుస్తాడా? అదేంటండి? ఇద్దరు సమానమైన దైవాలు అయినప్పుడు ఒక దైవం మరొక దైవాన్ని ఘనపరచడం ఏంటి? నేను దైవమైనా మా నాన్న నాకంటే గొప్పోడు, మా నాన్న అందరికంటే గొప్పోడు, మా నాన్న ఒక సూపర్ హీరో, మా నాన్న వల్ల ఇవన్నీ. ఎస్, మై డాడ్ ఈజ్ మై హీరో. యేసుప్రభు అంటున్నాడు, మీ హీరోలు ఎవరు? సరే, ప్రతి కొడుక్కి వాళ్ళ డాడీ హీరోయే. నాకు కూడా చిన్నప్పుడు మా డాడీ హీరో.
కానీ జ్ఞానం తెలిసిన తర్వాత ఏమనుకున్నాను, ఓకే నాకు మా డాడీ ఇప్పటికీ హీరో, కానీ ఈ హీరోకు మించిన ఒక పెద్ద హీరో ఉన్నాడు. ఎవరైనా? యేసుప్రభు, మరణాన్ని గెలిచిన సూపర్ హీరో. ఇంకా పెద్ద హీరో ఉన్నాడు, ఫైనల్ హీరో. ఎవరైనా? హీజ్ ఆర్ ఫాదర్. అందరికీ తండ్రి అయిన దేవుడు, ఈ హీరోలందరికీ ఉన్న ఒకే ఒక సుప్రీం హీరో, సుప్రీం గాడ్. ఒకే ఒక్క తండ్రి, ఇద్దరు ముగ్గురు లేరు తండ్రులు మనకి, ఒకే తండ్రి, వన్ ఫాదర్. ఆయన మించిన తండ్రి లేడు. ఒప్పుకోవాలా? ఒప్పుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఆలోచిస్తుంది తండ్రి కుమారుడు, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు? ఇద్దరు గొప్పవాళ్లే, కానీ వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు? తండ్రే గొప్పవాడు అని కొడుకే ఒప్పుకున్నాడు. మన మాటలు కావు ఇవి, స్వయంగా కుమారుడే నా తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రికి మించిన వాడిని కాను నేను అని ఏమన్నాడు? నా తండ్రిని నేను ఘనపరచువాడును, మీరు నన్ను అవమానపరుస్తున్నారు. 54వ వచనంలో చూడండి ఏమన్నాడు? అందుకు యేసు, నన్ను నేను మహిమ పరుచుకుని ఎడల నా మహిమ వట్టిదే. నేను గొప్పండి, నేను గొప్పండి, నిత్యుడిని 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 నేను చెప్పుకుంటుంది వేస్ట్ వర్షిప్ అన్నాడు. చూడండి ఏమన్నాడు? నాకు నేను డప్పా కొట్టుకోవడం, డప్పులు వాయించుకోవడం గొప్ప విషయం కాదర్రా. ఏమండి? నా మహిమ వట్టిదే. మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుచున్నారు? మీరు అందరూ అన్నారు మా దేవుడు మా దేవుడు మా దేవుడని. ఎవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రి, అదే మీ తండ్రి, నా తండ్రి నన్ను మహిమపరుచుచున్నాడు. నాకు వచ్చిన మహిమ నేను సంపాదించుకున్న మహిమ కాదు ఇది. బాగా వినండి ఈ మాట, యేసు ప్రభు వారి మాట ఒప్పుకోవాలి ఎవరైనా సరే. తప్పుడు విధానాలు చెప్పి దేవుని మాటలు వంకరగా నడపకూడదు. వంకర మాటలు అన్నాడు, అందుకే వంకర మాటలు పలుకు మనుషులు ఉంటారు, బివేర్, జాగ్రత్త. ఏమంటున్నానంటే ఇక్కడ, నా తండ్రిని మహిమపరచువాడు నేను. 54, నన్ను నేను మహిమపరుచుకునేలా నా మహిమ వట్టిదేనండి. మా దేవుడు అని మీరెవరి గురించి చెప్పుదురో ఆ నా తండ్రి నన్ను మహిమపరుచుచున్నాడు. కనుక నాకు మహిమ ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు వారికి మహిమ ఇచ్చింది ఎవరు చెప్పండి? యేసు ప్రభు మహిమ కలిగిన వాడే, నేను ఒప్పుకుంటాను. ఆ మహిమ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అన్నయ్య అని అడిగితే, తమ్ముడు నాకు డాడీ ఇచ్చాడురా. అవునా? డాడీ గ్రేట్ కదా? ఎస్, నీకే కాదురా తమ్ముడు డాడీ, నాకు కూడా డాడీ గ్రేట్ అంటున్నాడు. అదండి ఆయన మంచి మనసు. ఆయన అంగీకరించగలేంది మీరెవరు అంగీకరించకపోవడానికి? మీరు అంగీకరిస్తే ఏంటి, అంగీకరించకపోతే ఏంటి? ఏసు ఒప్పుకుంటే మాకు ఏసు ఒప్పుకోలతో పని లేదండి. మా బోధకులు ఒప్పుకోలే ముఖ్యం అనుకున్నారా? ఆ ప్రవక్త మాట అంగీకరించిన వాడు ప్రజల్లో లేకుండా సర్వనాశనం. దిస్ ఇస్ దర్ ఎండ్. బివేర్, జాగ్రత్త. చాలా తప్పుడు విధానంలోనికి మనుషులు వెళ్ళిపోతే నేర్చుకోండి. బైబిల్ విశ్వవిద్యాలయం జ్ఞానాన్ని బోధించేది. నువ్వు బొవ్వన్నా బువ్వన్నా ఏదన్నా నీకు మహాజ్ఞానం ఈ తరంలో నేర్పించాలి అంటే క్రైస్ట్ చర్చ్ సత్యానికి స్తంభం, క్రీస్తు సంఘం. ఆ సంఘం నిలబెట్టింది, స్థాపించిన ఒక విద్యా నిలయం, విద్యా కేంద్రం, దట్ ఈస్ BOUI. సర్వసత్యాన్ని వడపోసి ఎసెన్స్ని ప్రకటించేది అది. అవునా? అవును. కనుక తండ్రి నన్ను మహిమపరుస్తున్నాడు అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ఏమండి, యేసుప్రభు సిలువులోంచి తనకు తానుగా లేచాడా? ఎవరైనా లేపారా? యేసుప్రభు మృత్యుంజయుడు అంటున్నావే, ఆయనకి ఆయన జయించాడా? చెప్పండి. మామూలుగా అడిగితే అవునండి ఆయన మృత్యుంజయుడండి, మరణాన్ని గెలిచిన వాడండి. మనం కూడా పాట రాసాం, మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలి అన్నాం. ఓకే, అది అంతవరకు క్రీస్తు కోసం చెప్పాలనుకున్నాం కాబట్టి క్రీస్తుని చెప్తున్నాం. మరి ఆ జయశాలికి మించిన జయశాలి లేడా? ఎందుకు లేడు? ఫాదర్, ఆయనకు ఒక జయశాలి ఉన్నాడు పైన. అవునా? ఎవరా జయశాలి చూస్తారా? చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24, 32 వచనాలు చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24, 32 వచనాలు. మరణం ఆయన బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపను. ఏమంటే యేసుప్రభు మరణ వేదనలు ఆయన తొలగించుకోలేడా? ఆయన కూడా దేవుడే కదా, ఆయన కూడా దేవుడే కదండి, సమానమైన దేవుడు కదా. మరి మరణ వేదనలు ఎవరు తొలగించాలట?
ఎవరు తొలగించాలట? దేవుడు మరణవేదనలు, అంటే తండ్రి అయిన దేవుడు మరణవేదనను తొలగించి క్రీస్తును లేపెను. క్రీస్తు క్రీస్తు మృత్యుంజయుడు కావడానికి కారణం ఎవరట? ఫాదర్, తండ్రి లేపాడు. ఇప్పుడు 32వ వచనం, ఈ యేసును పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు ఈ మాట, ఈ యేసును దేవుడు లేపెను, దానికి మేము సాక్షులమని అపోస్తులు అంటుంటే ఈ దొంగ సాక్షుల మధ్యలో వచ్చారు. ఏం మాట్లాడుతాను ఈ దొంగ సాక్షులు వచ్చి? నో 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 యేసు ప్రభు కూడా సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఎవడు కాదనడయ్యా సర్వాధికారి అని. ఇప్పుడు నువ్వు సర్వాధికారి అంటే ఇంకొక లాజికల్ పాయింట్ చెప్తాను ఇప్పుడు మీకు. భావం బుర్ర బద్దలైపోద్ది మీకు. ఇంకా చాలా ఉన్నాయండి, నేను ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేసి చెప్తున్నాను మీకు. ఇందులో నేను రాసుకున్నవి కూడా చాలా ఉన్నాయి, కానీ టైం లేదుగా. ఈ యేసును ఏముంది అపోస్తలుల 2:32, ఈ యేసును దేవుడు లేపెను అంటే యేసు ప్రభు తనంతట తాను లేగలేదా? మృత్యువుని గెలవలేదా? నో, తండ్రి ఇచ్చాడు మరణం నుంచి. ఏమన్నా కమాన్, దేవుడు అన్నాడు, శాసించాడు, మరణము నిన్ను బంధించి ఉండకూడదని, నేను లేపుతాను నిన్ను మరణంలో నుంచి. లేపాడు అని ఆయన అంటున్నాడు. ఈ యేసును దేవుడు లేపును, దీనికి మేమే సాక్షులం. విట్నెస్. అపోస్తుల కన్నా గొప్ప విట్నెస్లు నీ దగ్గర ఉన్నారా? బైబిల్లో యేసు పలికిన మాటల కన్నా గొప్ప విట్నెస్లు మీ దగ్గర ఉన్నాయా? లేవండి. సర్వాధికారి దేవుడు, సర్వశక్తిమంతుడు, అబ్బబ్బబ్బబ్బ యేసు ప్రభు కోసం గొప్పగా చెబుతాం. అవును, ఆయనకి అవన్నీ ఉన్నాయి, ఒప్పుకుందాము. మరి ఒకవేళ అన్నీ ఆయనకు అనుకుంటే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏంటది? మత్తయి సువార్త 24:36 వచనం. మత్తయి సువార్త 24:36, అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చును తండ్రి మాత్రమే ఎరుగును. ఏ దినం? ఫైనల్ డే, జడ్జ్మెంట్ డే, ముగింపు దినం. అవునా? ఆయన రెండవ రాకడా ఇదే కదండి. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి, అంటే ఆ రోజు తెలీదు, ఇంకా ఆ గడియ అంటే ఆ సెకండ్, ఆ టైం. నాయన నువ్వు కరెక్ట్గా 7:10 బయలుదేరు చెప్పాలి. ఏ రోజు నాన్నగారు? పలానా రోజు డిసెంబర్ 25వ తేదీ 7:10 బయలుదేరిన ఆయన చెప్పాలి. డేట్ చెప్పాలి, టైం చెప్పాలి. ఎవరు చెప్పాలట? తండ్రి మాత్రమే అన్నాడు. చూడండి అక్కడ, మాత్రమే అంటే ఏంటి? వన్ అండ్ ఓన్లీ. మరి యేసు ప్రభు కూడా తండ్రితో సమానుడు కదండి. కూర్చోబెట్టుకున్నాడు సమానుడని. అన్నీ తెలుసా యేసు ప్రభుకి? యేసు ప్రభు ఒప్పుకొని నాకు తెలియదే బాబు, నాకు తెలీదు నాకు. మరి వీళ్ళు ఏమన్నారు? యేసు ప్రభుకు సర్వం ఎరిగిన వారు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, ఈ సర్వనే పనికిరాని మాటలు సర్వపిండి కలిపినట్టు ఎందుకరా అలా కలుపుతున్నారు? బైబిల్ని కలగోర గంప చేయకండి. బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా సత్యవాక్యమును సరిగా విభజించి మాట్లాడాలి. ఎవరి దగ్గర మాట్లాడటం కాదు. దిస్ ఇస్ BOUI, దిస్ ఇస్ క్రైస్ట్ చర్చ్. బైబిల్ని ఎప్పటికీ సంవత్సరాలుగా చదువుతూ, అన్వేషిస్తూ, రీసెర్చ్ జరుగుతోంది. స్టిల్ గోయింగ్ ఆన్. బైబిల్ రీసెర్చ్ ఎప్పటికీ కొనసాగుతున్నది BOUIలో. ఎవరో రాసిన పనికిరాని సిద్ధాంతాలు, మున్నుపు రాసిన వాళ్ళందరూ దొంగ కవిత్వాలు, దొంగ రాతలు, ఏమండి కామెంటరీలు, అలాంటి చదివే అవసరత BOUIకి లేదు, క్రైస్ట్ చర్చ్కి లేదు, అక్కర్లేదు. ఎందుకంటే బ్రాండ్ ఈజ్ బైబిల్. ఇందులో బ్రాండే బైబిల్. అది చాలు. ఏమంటే ఇప్పటివరకు చెప్పిన మాటలు ఏదైనా బైబిల్కి మించి అతీతంగా ఆ భాషలో ఉంది, ఈ భాషలో ఉంది, అక్కడ ఉంది, వీడి పుస్తకంలో ఉందని చెప్పారా? నేను పలికే ప్రతి మాటకి పిన్ టు పిన్ బైబిల్ మీకు చూపిస్తున్నాను. ఇంకేం కావాలి? వద్దా బైబిల్? వద్దైతే వదిలేండి, బైబిల్ని వదిలేండి అర్రా. ఎందుకు అనవసరంగా గలిబీలు రేపుతున్నారు? వద్దర్రా సోదరులారా, వద్దు. యేసు చెప్పిన మాటను మీరు అంగీకరించాలి. ఆ ప్రవక్త మాట అంగీకరించకపోతే మీరు కొట్టివేయబడతారు, ప్రజలలో నుంచి సర్వనాశనం అయిపోతారని చెబుతున్నాడు. చూడండి, అవునా? ఓకే, కనుక ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న దాంట్లో తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను నాకు తెలుసు అనుకున్నారా? కొడుగ్గా నాకు కూడా తెలియదని సరే చూడండి. యేసుప్రభుకు తెలీదా? కొడుకు కదా, సమాన దేవుడు కదా, అన్నీ తెలిసినవాడు కదా. దేవునితో సమానుడైనప్పుడు దేవునికి ఎన్ని తెలుసు, ఈయన కూడా అన్నీ తెలియాలిగా. మరి తెలియదంటే
నాన్నగారికి సమాధానం తెలుసు, మరి కొడుకు మీకు సమాధానం తెలుసా? సారీ అండి నాకు తెలియదు. ఇప్పుడు ఎవరు గొప్ప, నాన్న గొప్ప కొడుకు గొప్ప? తండ్రే గొప్ప. ఒప్పుకోవాలి. ఒప్పించేవాళ్ళం మేము. ఏమండి, బలవంతంగా ఒప్పించేవాళ్ళం కాదు, వాక్యాన్ని చూపించి ఒప్పించేవాళ్ళం. అక్షరాలు మీరు చూపిస్తారు, మీరేం చూపిస్తారు? అక్షరాలు 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 నా అక్షరాలు వెనుకున్న భావం. యేసుప్రభు అంటున్న సందర్భం నాకు తెలీదు, కొడుకు కూడా తెలియదు అన్నాడు. కొడుకుగా నాకు కూడా తెలియదయ్యా. అప్పుడు మీరు అనొచ్చా, సిలువేయబడి ఇంకా లేవలేదు కండి, సర్వాధికారం రాలేదు కదా, తెలియదండి అని ఇలా మెలికి పెడతారు. మళ్ళా ఓకే, సిలువ వేయబడి తిరిగి లేచాడు. లేచాడా? లేచిన తర్వాత ఏమంటున్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడండి, 18వ వచనం. లోకా సువార్త 28:18, క్షమించండి, మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారం అంటారు కదా, వచ్చేసింది పవర్ ఈయనకి. ఆ సర్వాధికారం ఈయన దగ్గర అంటే తండ్రి కొన్న పవర్స్ అన్ని యేసుప్రభుకి వచ్చాయా? ఓకే, వచ్చేసాయి. తిరిగి లేచాడు. లేచిన తర్వాత అపోస్తుల కార్యాలు ఏం మాట్లాడుతున్నా చూడండి. అపోస్తుల కార్యాలు 1:7. సర్వాధికారం పొందుకున్న తర్వాత యేసుప్రభు వారు చెబుతున్న ఈ మాట. ఏంటా మాట? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. ఏంటా మాట? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటి కోసం డిస్కషన్ మీరు చేయకండి, షటాప్ అన్నాడు. ఏమండి, కాలములు సమయములు ఎవరి చేతిలో ఉన్నాయట? తండ్రా. అదేంటయ్యా, ఆయన మీరు యెహోవా కుమారుడైన క్రీస్తు ఇద్దరు సమాన దేవుళ్ళు కదా, మళ్ళా కొన్ని ఆయన చేతిలో ఉండడం ఏంటి? ఏమండి, ఇంట్లో అత్త గొప్పదా కోడలు గొప్పదా? అత్త గొప్పదంటే అత్త దగ్గర గుర్తుండాలి, తాళాల గుర్తు. కోడలు గుర్తుంటే కోడలు గొప్పదైతే ఏమండి, ఎనభై బీరువా తాళాలు ఎక్కడ ఉండాలి? కోడల దగ్గర ఉండాలి. కనుక తాళాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే గొప్పోళ్ళు, అవునా? తాళం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే గొప్పోళ్ళు. ఇప్పుడు ఈ తాళం ఎవరి దగ్గర ఉంది? తండ్రి దగ్గర ఉందా, కొడుకు దగ్గర ఉందా? నాయన రెండో రాకడ ఎప్పుడు జరగాలో అన్న విషయం మా నాన్నకే తెలుసు, నాకు కూడా తెలియదు. ఇది ఎప్పుడంటే ఈ మాట, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడని పలుకుతున్న ఈ మాట ఆఫ్టర్ రిజరక్షన్, సర్వాధికారం వచ్చిన తరువాత చెబుతున్న ఈ మాట. అంటే ఇప్పుడు యేసుప్రభు సర్వాధికారి అంటే దేనికి సర్వాధికారి? తండ్రి మీద అధికారం లేదో. యేసుప్రభు తండ్రి మీద అధికారం చేసే వ్యక్తి కాడో, మంచోడు ఆయన. మీరు చేస్తారు అధికారాలు, పనికిరాని అధికారాలు. అవకాశం ఉన్న అధికారమును చెయ్యని వ్యక్తి యేసుప్రభు, లోబడే వ్యక్తి. మీరేమంటారు? సమానమైన దేవుడు తక్కువ చేసి మాట్లాడుతున్నారా యేసుప్రభుని? భరించలేం, సహించలేం, అయితే ఆత్మహత్య చేసుకోండి. ఏం చేస్తారు? ఇన్ని మాటలు మీరు చూపించేది ఏదో ఎంగిలి మాట్లాడితే 1-2 మాటలు చూపిస్తారేమో. బైబిల్లో అలిసిపోయినంత వరకు చూపిస్తాను. ఇప్పుడు నేను అలిసిపోయినంత వరకు, ఇంకా ఉన్నాయి చాలా, అలిసిపోయినంత వరకు. దేవుని పిల్లలారా, మిమ్మల్ని అవమానపరచాలన్నది కాదు నా ఉద్దేశం. తెలుసుకోండి, తప్పుడు వాదనలు తప్పుడు సిద్ధాంతాలు ప్రజల మధ్యకు ప్రవేశపెట్టకండి. ఇట్స్ సిన్, పాపం. నేర్చుకోండి. నేర్చుకోవడానికి మీకు అహం అనేది అడ్డు వస్తుంది కదా, పనికిరాని దరిద్రపు అహం. చేసాయి దాన్ని. అహం ఎందుకయ్యా నీకు? నేర్చుకో. మా దగ్గర పోనొద్దు, నువ్వు నేర్చుకోవద్దులే, ఎందుకంటే నువ్వు మహాజ్ఞానం కదా. బైబిల్ దగ్గర నేర్చుకో. మా దగ్గర రావడానికి నీకు సిగ్గుచేటు, మా దగ్గరికి రావడానికి నీకు చిన్న చూపు. బైబిల్ దగ్గర కూర్చో, బైబిల్లో రాయబడిన మాటలు చదువు. యేసుప్రభువుకు తెలీదా? తెలీదు. తాళం తెలిసి సర్వం తెలిసిన తండ్రి గొప్పోడా? తెలియని. ఏమండి, మృత్యువుని గెలిచిన తర్వాత కూడా నాకు తెలియదు అంటే యేసుప్రభు గొప్పోడా? ఏమండి, అలాగని యేసుప్రభు తక్కువడని కాదు మన ఉద్దేశం. తండ్రిని మించినడు కాడు, తండ్రి కన్నా గొప్పడు కాడు, తండ్రి సమానుడు కూడా కాదు. తండ్రి సమానుడుగా మనం అనుకుంటున్నాం. ఏమండి, మనం భావిస్తున్నాం. ఏమని? అప్పుడప్పుడు అంటున్నాం, ఏమండి మీరు నా తండ్రి సమానులు అంటే కన్నాడా నేను? మనం మాట్లాడుతూ నా తండ్రి సమానులండి మీరంటే, మీ అమ్మ మెళ్ళ తాళి కట్టాడు ఆయన? తండ్రి సమానుడు నువ్వు అండంలో ఉద్దేశం ఏంటి? మీరు వయస్సులో మా తండ్రి ఎలాగైతే ఎంత ఏజో మీరు అంత ఏజ్ అండి, అందుకే నా తండ్రిని మీలో చూస్తున్నాను, నా తండ్రితో సమానంగా మిమ్మల్ని భావిస్తున్నాను. అలా నువ్వు ఆలోచించుకోవాలి. తండ్రి యేసుప్రభువుకి తనతో సమానత్వాన్ని ఇచ్చాడంటే తండ్రికి మించినోడని కాదు, తండ్రికి తెలియని విషయాలని కాదు. కూర్చొని ఆయన నేర్పిస్తాను, కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావు? భూమి మీదకి వెళ్తున్నావు కదా, కూర్చో, పలక బలపం తెచ్చుకో. మాస్టర్
ముందే చెప్పాను కదా, తండ్రి నాకు ఏదైతే నేర్పించాడో నేర్పిన సంగతులే తప్ప నేనేది మాట్లాడను. నేర్పించాడు, ఆయనే బాగానే ఉన్నాడు. నేర్చుకుని యేసుప్రభు తక్కువ చేసుకొని నేను గొప్పవాడు కాడు, నా తండ్రే గొప్పవాడు అని ఒప్పుకొని బాగానే ఉన్నాడు. మీరెందుకర్రా ఒప్పుకోలేకపోతున్నారు? ఎవడు నేర్పించాడు ఈ దుర్బోధ? ఎవడు నేర్పించాడు ఈ తప్పుడు విధానం? మారండి, విధానం మార్చుకోండి. అమ్మ ఇప్పుడు మార్చేసుకుంటే ఎలాగండి? ప్రజలందరి దగ్గర అవమానించబడతా అంటే నరకానికి పోయడం మీకు ఇష్టమేనా? ప్రజల నుంచి సర్వనాశనం అయిపోవడం మీకు ఇష్టమేనా? యేసుప్రభు చెప్పిన మాట మీరు ఒప్పుకోరా? ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి. దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఏం ఆలోచిస్తున్నాం చెప్పండి? ఏం ఆలోచించాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే తక్కువ చేయబడిన యేసు, దూతల కంటే తక్కువ చేయబడిన యేసు అంటే ఇప్పుడు దూతల కంటే యేసు ప్రభు తక్కువ చేయబడ్డా లేదా? శరీరములో ఏమండి తక్కువ చేయబడ్డాడు. చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ఆయనకు పెట్టి ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా కొడుకులందరినీ మహిమపరుస్తుంది ఎవరు? తండ్రి. ప్రతి కొడుకును ఏమండి, జైశాల్ గారు ఆయన వేదిక మీద ఎంతమంది తన పిల్లలు, నేను శరీర సంబంధంగా ఆయన కడుపులోంచి నేను పుట్టినా ఎంతోమంది ఆయన ఆత్మీయ తండ్రిగా భావించే వాళ్ళందరినీ ఆయన వేదిక మీద కూర్చోబెట్టుకున్నాడు, పిల్లలుగా పరిచయం చేశాడు. నా పిల్లలు అని సంబోధిస్తున్నాడు. మహిమ తన పిల్లల్ని చూపిస్తున్నాడు ప్రపంచానికి, వీళ్ళు నా పిల్లలు అని మహిమపరుస్తున్నాడు ఆయన. అలాగే పరలోకమందున దేవుడు యేసును ఎలాగైతే మహిమపరిచాడో అనేక మంది కుమారులను ఏం చేస్తున్నాడంటే ఆయన మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. ఎవరికి తగును? తండ్రి అయిన దేవునికి తగును. నువ్వు శ్రమ పడాలి, రక్షణ పొందాలి, అనేక మందిని రక్షించాలి, రక్షణ ఇవ్వాలి. నాయన యేసు, నువ్వు వెళ్ళి నాయన శ్రమపడు, శ్రమ పడాలి. శ్రమ పడ్డానికి యేసు ప్రభును భూమి మీదకి పంపాడు, కష్టపెట్టాడు, శిలువ మరణం పొందినంతగా చేశాడు. లేదంటే నీకు కూడా పరలోకం ఇవ్వనన్నాడు. అవునా? బాగా వినండి. ఒకరు యేసు ప్రభును భూమి మీదకి పంపలేదు, పరలోకంలో తన పక్కనే ఉంచేసుకున్నాడు అనుకోండి. మనం అష్టకష్టాలు పడి, ఇబ్బందులు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, శ్రమలు పడి మొత్తానికి పరలోకం చేరుకున్నాం. అప్పుడు దేవుడిని ఏమంటావు తెలుసా? ఆహా తండ్రి, గొప్ప న్యాయవంతుడు కదా నువ్వు కన్నా నీ కొడుకును మాత్రం నీ పక్కనే పెట్టుకున్నావు, ఆయనకి ఏ కష్టం ఉండదట. మేం మాత్రం పిల్లలుగా భూమి మీద ఉండి కష్టాలన్నీ పడి మేము రావాలా అని అడగరా? అడుగుతారు. అందుకే దేవుడు ఏమన్నాడు? కుడిపక్క చూశాడు, నాన్నగారు ఏంటి అలా చూస్తున్నారు? మరి నీకు కూడా పరలోకం రావాలి అంటే నువ్వు కూడా కష్టపడాలి నాయన, శ్రమ పడాలి. మిగతా నా పిల్లల్లాగా నువ్వు నా కొడుకువే కదా. మరి వాళ్ళకి ఎలాగైతే కష్టపడితే పరలోకం ఇస్తారు, నువ్వు కూడా కష్టపడకుండా నీకు పరలోకం ఇవ్వను, కమాన్ మూవ్ అన్నాడు. దట్ ఈజ్ ఫాదర్. ఈయన నా కొడుకండి, ప్రత్యేకంగా ఈయన మాత్రం ఎక్కడికి పంపనండి, నా పక్కలో పెట్టుకుంటానండి అనలేదు. వెళ్ళో అన్నాడు. మారు మాట్లాడకుండా యేసుప్రభు వచ్చేసాడు. అందుకే పంపినట్టున్నాడు. చూడండి, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. కష్టపడాలి, నువ్వు వెళ్ళు. ఆయన కష్టపడిపోయాడు, వచ్చేసాడు. అందుకే కష్టపడిపోయిన తర్వాత యేసుప్రభు ఏమన్నా తెలుసా అండి? ఆయన అన్న మాట చాలాసార్లు మీరు చదువుకున్న మాట, తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో అది నాకు ఇవ్వా ప్లీజ్. ఈయన అడుక్కోవడం ఏంటి? అడగాల తండ్రిని? అది నా హక్కు అన్నాడా? నేను దేవుణ్ణి, నాకు కుర్చీ ఎవరు ఇవ్వడం ఏంటి? నేను తండ్రితో సమానుణ్ణి, నా కుర్చీ మీద నేను కూర్చుంటాను అనలేదు. ప్లీజ్ తండ్రి, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో నువ్విచ్చావు కదా మహిమ. అనేక మంది కుమారుల మహిమను నువ్వే కదా తెచ్చావు, నన్ను కూడా తెచ్చావు కదా. ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు. అంటే తండ్రి మహిమ ఇవ్వకుండా కొడుకు మహిమ రాదా? కొడుకు సొంతంగా మహిమాన్వితుడు కాడా? హీరోగా యేసుప్రభును చూపించిన వాడే దేవుడు. ఈ భూమి మీద రక్షకుడుగా, సర్వాధికారిగా, రాజుగా ప్రొజెక్ట్ చేసిందే తండ్రి అయిన దేవుడు చూపించాడు. నువ్వు వెళ్ళు నాయన, చనిపో, నిన్ను లేపుతాను నేను,
నిన్ను హీరోగా చూపిస్తాను, అప్పుడు రా, నీకు సర్వాధికారం ఇస్తాను, నేను ఇస్తాను, నువ్వు తీసుకునేది కాదు, అది నేను ఇస్తాను, వచ్చి నా పక్కన కూర్చో. దేవుని మనస్సు చూశారండి, ఆ తండ్రి మనస్సు అది యేసులో ఉందండి. ఆయన అర్థం చేసుకున్నాడండి, నా తండ్రి ఎప్పుడూ నా తండ్రి సింహాసనం కావాలని, అధికారం కావాలని కోరుకోలేదు. విధేయత కనుపరుచున్నదని. ఈయన కూడా దేవుడైతే మళ్ళీ ఎవరికి విధేయత చూపించాలి? ఈయన కూడా దేవుడే కదా, యెహోవాతో సమానుడు కదా. ఆ దేవుడు మరి యెహోవాకి ఎందుకు విధేయత చూపించాలి? విధేయత చూపించకపోతే ఇవ్వడా? పరలోకం రాదా? సింహాసనం ఉండదా? ఉండదు. ఏది రావాలన్నా ఉండాలన్నా ఎవరివ్వాలి? పరలోకపు తండ్రి మనకి ఇవ్వాలి అంటున్నాడు చూడండి. అవును, ఆయనే మనకి ఇవ్వాలండి. దేవుడు రాయించిన ఈ మాటల్లోని పరమార్థం అర్థమవుతుందా? యోహాను సువార్త 5:23. ఎవరెవరికి అధికారం ఇచ్చారో చూడండి. యేసుప్రభువు ఒప్పుకున్నారు. యోహాను సువార్త 5:23, తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుణ్ణి గణపరచవలెనని. నన్ను ఎలాగైతే మీరు గణపరుస్తున్నారో తండ్రిగా, నా కొడుకును కూడా మీరు గణపరచాలి అని తీర్పు తీర్చుటకు సర్వాధికారమును కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఎవరు అప్పగించారు? తండ్రి అప్పగిస్తే కొడుకు వచ్చింది. కొడుకు స్వయంగా సంపాదించుకున్నది కాదది. ఏమండి, చదవండి ఆ మాట. యేసుప్రభు అంటున్న మాట, తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారమును కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచనివాడు ఆయన తండ్రిని ఆయన పంపిన తండ్రిని గణపరచడు. అంటే నన్ను గణపరిస్తేనే మా నాన్నని గణపరిచినట్లు. అంటే ముందు ఘనత ఎవరికి వెళ్ళాలని యేసుప్రభు వారు కోరుకున్నారు? నాకు కాదు, మా నాన్నకి వెళ్ళాలి ఘనత. మా నాన్నకు ఘనత రావాలంటే నన్ను మీరు గణపరచండి. ఎందుకంటే నన్ను గణపరచడానికే నా తండ్రి పంపించాడు. అదే కదండి దాని మాట అర్థం. అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి తండ్రి అప్పగించాడు. చేతిలో పెట్టాడు తీసుకొచ్చి అధికారం. అంటే ఇప్పుడు సర్వాధికారి ఎవరు కనబడుతున్నారు? యేసుప్రభు సర్వాధికారి అయినా సర్వాధికారికి పైన ఒక అధికారి మాత్రం ఉన్నాడు. వన్ మ్యాన్, వన్ ఫాదర్, వన్ సుప్రీం. ఆయన ఎవరో కాదు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఆయన. అవునండి, అందరికీ తండ్రి అయిన దేవుడు. ఏమండి, మహోన్నత తండ్రితో సమానంగా ఎందుకండి చేస్తున్నారు వీళ్ళందరూ? అసలు తండ్రి మనసు ఎలాంటిదో తెలుసు? ఒకప్పుడు బైబిల్లో చూస్తారా? కీర్తన గ్రంథం 89వ కీర్తన 6వ వచనం చూడండి. 89వ కీర్తన 6వ వచనం. 89వ కీర్తన 6వ వచనం ఏముంది అక్కడ? మెంటను యెహోవాకు సాటి అయిన వాడు పైన ఉన్నాడే ఒక తండ్రి యెహోవా, ఆయనకి సాటి అయిన వాడు ఎవడో? దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడో? బా, ఎలా ఉందండి ఈ మాట? యేసుప్రభు దైవపుత్రుడే, పరిశుద్ధాత్ముడు దైవపుత్రుడే. ఆదా మొదలుకొని మనమంతా దైవపుత్రులమే. అంటే యేసు మొదలుకొని ఎప్పటి వరకు ఆయన గర్భాన పుట్టిన మనుషులందరిలో అందరూ దైవపుత్రులైతే, దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడున్నాడు? ఆయనంత గొప్పడున్నాడా? యెహోవా అంత గొప్పడున్నాడా? నేను కొడుకుని యేసుప్రభు చెయ్యి ఎత్తలేండి, మంచోడు ఆయన. నువ్వెత్తుతుంటావు, ఈ దొంగలు ఎత్తేస్తారు. వెనకాతలు ఉన్నారనుకోండి, వీళ్ళు ఒక పార్టీ ఫామ్ చేసి, ప్రభువా మేమంతా నీ పార్టీ ప్రభువా, తండ్రి పార్టీ కాదు మేము. అక్కడికి వెళ్ళిన ఈ నీచపు బుద్ధి పోయింది కాదండి వీళ్ళకి. చేస్తారు అక్కడ కూడా, పరలోకాన్ని కూడా గొడవలమయం చేస్తారు వీళ్ళు. అందుకే ఇలాంటి వాళ్ళందరినీ క్షవరం చేసి కత్తిరించి నాశనానికి పంపి వీటన్నిటినీ సత్యాన్ని అంగీకరించిన వాళ్ళేనండి పరలోకానికి తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు. అక్కడ తండ్రికి కొడుకుల మధ్య గొడవలు పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు. నేను తండ్రి పార్టీ, నేను కొడుకు పార్టీ అనుకునేవాళ్ళు కారు అక్కడ. ఇక్కడ చూడండి, మనిషికి ఒక పార్టీ, మనిషికి ఒక గ్యాంగ్, మనిషికి ఒక ఫాలోయింగ్, మనిషికి ఒక అబద్ధం. ఏమంటున్నాడు? యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? తండ్రి లాంటి. తండ్రికి సాటి ఎవరండి? యేసుప్రభు సాటా? నెవర్. నేనైతే ఒప్పుకోను. యేసుప్రభు తండ్రికి సాటి కాడు. తండ్రే. తండ్రి కన్నాడు. నెక్స్ట్ వీక్ మరలా చెప్తాను. కన్నాడు అనేది వచ్చింది కాబట్టి మరి చెప్పాలి కదా. చాలా మందికి సందేహం ఉంది, ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు పుట్టాడా లేదా? ఈ డౌట్లు కూడా ఉన్నాయి చాలామంది. తండ్రి కన్నాడా? యేసుప్రభు పుట్టాడా? ఇస్తాను క్లారిటీ దీనికి కూడా. డోంట్ వరీ, వెయిట్ మై చిల్డ్రన్.
ఎవరి కోసం చెప్తాను అనుకున్నారు? పోటీదారుల కోసం కాదు, సందేహాలు ఉండే మీ మీద కనికెరపడి చెబుతున్నాను ఈ మాట. సందేహపడు వారి మీద కనికెరపడండి అన్నాడు కదా, కనికరంతో చెప్పాలనుకున్నాను. సవాళ్ళు కాదు. సవాళ్ళు అంటారా? దొంగని ఎవరిని నిలబెట్టండి బయట, బైబిల్ తప్పు అన్నవాడిని ఎవరిని నిలబెట్టండి, రెడీ. టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకొని, ఓడిపోతే ఒప్పుకోవాలి. మీతో కాదు పోటీ, దేవుని పిల్లలారా. అంటే బైబిల్లోని ఈ మాటలు చూసారా? మీకు అర్థమైందా లేదా? యెషయాగ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం. యెషయాగ్రంథం 40వ అధ్యాయం 25. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవనికి సాటి చేయదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారండి? తండ్రి అడుగుతున్నాడు. ఏమని? నీవు ఇతనితో సమానుడు. యేసుప్రభు నీతో సమానుడండి. పరిశుద్ధాత్మదేవుడు యెహోవా నీతో సమానుడండి. ఎవరి కోసం రా చెబుతున్నారు మీరు? ఎవరి కోసం? నీవితనితో సమానుడు అని మీరు నన్ను ఎవరిని సాటి చేయి చెప్పుదురని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. దేవుని పిల్లలారా, అంటే ఈ మాటల వెనక భావం, ఆంతర్యం ఏమని అనుకుంటున్నారు? చెప్పండి. చాలా ఉన్నాయండి మాటలు. కన్క్లూషన్ ఒక మాట చెప్తాను. కన్క్లూజన్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు. ఇంకా ముందుకెళ్తే ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరు? ఈ మానవ సమాజంలో ఒక స్త్రీకి హెడ్ ఎవడో తెలుసా? మగాడు. దేవుడు పెట్టాడు. ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరట? పురుషుడు. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు. అవునా? ఆ మాట ఇక్కడ కూడా ఉంది. స్త్రీకి శిరస్సు పురుషుడనియు. అంటే లైన్ ప్రకారం ఆలోచిస్తే స్త్రీకి శిరస్సు పురుషుడట, పురుషుడికి శిరస్సు క్రీస్తట. క్రీస్తునకు శిరస్సు హెడ్ దేవుడు. ఎవరు? తండ్రి. ఆయనకి ఎవరో హెడ్ కారండి, ఈయనే ఒక పెద్ద హెడ్ అండి అని ఒక హెడ్లెస్ ఫెలో మాట్లాడుకో. అంటే బుర్రలేనోడా అని అర్థం. ఇక్కడ యేసు ప్రభు వారికి హెడ్ అని ఎవరు అంటున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు, సర్వసత్యం తెలిసిన పౌలు. యేసుప్రభుకి హెడ్ ఎవరు? దేవుడు. అంటే ఏ ఆదేశమైన తండ్రి చెప్తే యేసుప్రభు ఓకే మై డియర్ ఫాదర్, ఓకే మై డియర్ లార్డ్. అలాగే ప్రభువా శిరసావహించేవాడు తండ్రితో సమానుడు ఎందుకు అవుతాడు చెప్పండి? ఇంత సబ్జెక్ట్ తెలియాలి. ఎప్పటివరకు నేను మాట్లాడిన సబ్జెక్ట్ అంతా తెలియాలి. ఎన్ని రెఫరెన్సెస్, ఎన్ని భావాలు, ఎన్ని అర్థాలు, స్వయంగా యేసు పలికిన సొంత మాటలు. ఇప్పుడు చెప్పండి, ఎవరు హెడ్ యేసు ప్రభుకి? ఇప్పుడు హెడ్ గొప్పోడా? ఏమండి? శిరస్సు గొప్పోడా? శిరస్సు కింద ఉన్నాడు గొప్పడా? అవయవం గొప్పదా? తలకాయ గొప్పదా? అవయవం కన్నా తలే గొప్పదే. ఇప్పుడు యేసుప్రభు అని వీళ్ళు అంటున్నారే, ఆ యేసుప్రభుకి హెడ్ ఎవరు? బైబిల్ చెప్పింది తండ్రి అయిన దేవుడు హెడ్. గొప్పడేనా? ఏమండి మీకు హెడ్ ఎవరండి? ఏమండి మా అందరి మీద ఒక హెడ్ ఉన్నాడండి, అవునా? మీకు ఎలా చెప్తే అర్థం కాదు. ఎమ్మెల్యేలందరికీ హెడ్ ఎవరు? అసెంబ్లీలో ఉంటారు, అసెంబ్లీ స్పీకర్ హెడ్, లేదా ఆ పార్టీ నాయకుడు చీఫ్ మినిస్టర్ హెడ్, అవునా? ఇలా చాలా రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలు చాలామంది సీఎంలు. ఈ సీఎంలందరికీ మళ్ళీ ఇంకో హెడ్ ఉంటాడు. ఎవరు హెడ్? పిఎం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హెడ్, అవునా కదా? చాలామంది ఎమ్మెల్యేలకి ఎంపీలు పెద్దవాళ్ళు, ఆ ఎంపీల కన్నా పెద్దది పార్లమెంట్ న్యూఢిల్లీలో ఉంటుంది. అక్కడ హెడ్ ఎవరు చెప్పండి? ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్, గొప్పవాడు. ఇప్పుడు చెప్పండి, సీఎం హెడ్డా పిఎం హెడ్డా? సింపుల్ లాజిక్, పిఎంఏ హెడ్, అవునా? అంటే ఇప్పుడు సీఎం గారికి శిరస్సు ఎవరు? పిఎం గారు, అవునా? ఓకే. యేసు ప్రభువుకి శిరస్సు ఎవరు? హెడ్ ఎవరు?
తండ్రి అయిన దేవుడు. మీ భాషలో రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు గారు గొప్పోళ్ళ, దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ గొప్పోడా? అధికారంలో, సర్వంలో, వైశాల్యంలో దేశాన్ని పాలిస్తున్నాడు ఆయన. నువ్వు రాష్ట్రంలో ఒక చిన్న హెడ్. ఈ అన్ని హెడ్లకి ఒక సుప్రీం హెడ్ ఆయన. అలాగే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి హెడ్, పరిశుద్ధాత్మనికి హెడ్, మనందరికీ హెడ్. ఇప్పుడు చెప్పండి, తండ్రి కన్నా కుమారుడు తక్కువవాడా ఎక్కువవాడా? ఆన్సర్ వచ్చేసింది మీకే. నేను ఇంక చెప్పవలసిన పని లేదు, అడగవలసిన పని లేదు. యేసు ప్రభు పుట్టాడా? ఎప్పుడు పుట్టాడు? ఎలా పుట్టాడు? ఎందుకు పుట్టాడు? ఎవరికంటే వచ్చాడు? ఎందుకంటే చాలా మందిలో ఈ రచ్చ. ఎందుకంటే పుట్టినవాడు దేవుడు కాదట. ఎక్కడుంది బైబిల్? పుట్టినవాడు దైవం కాడు అని ఎక్కడుంది? అసలు పుట్టుకంటే ఏంటో తెలీదు, ఆ పుట్టుక అర్థం ఏంటో తెలీదు. పుట్టినవాడు అంటే దేవుడు కాదట. ఎవడు చెప్పాడు? బైబిల్లో ఉందా పుట్టినవాడు దైవం కాదని? బైబిల్ ఎక్కడుంది? ఎనీ వర్స్, ఎనీ రెఫరెన్స్? తండ్రి అయిన దేవుడు పుట్టలేదు, ఎందుకంటే ఉన్నాడు ఆయన, అవునా? కానీ తర్వాత ఆయన గర్భం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ డీటెయిల్స్ నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం. ఇదేంటో తెలుసా? సందేహపడే వారి మీద కనికరపడి చెబుతుంది బైబిల్ విశ్వవిద్యాలయం. ఎందుకంటే మీలో చాలామంది పాపం తెలియక సందేహాలు సందేహాలు సందేహాలు. మీ సందేహాలకు నివృత్తినివ్వాలి కదా. మీరు కూడా తప్పిపోకూడదు కదా. ఈ గలిబిలి చేసే తప్పుడు విధానంలో ఎవరు హెడ్డో, ఏమండి, ఎవరు గుడ్డో తెలియకుండా ఉంటున్నారు. కనుక అలాంటి వాళ్ళకి సంబంధించిన ఈ వివరాలు బైబిల్ నుంచి ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో కొద్దిగానే మీకు చెప్పాను. ఇంకా మాట్లాడవలసిన సంగతులు చాలా ఉన్నాయి, కానీ మీరు వాటిని ఇప్పుడు తట్టుకోలేరు. అంతవరకు వెయిట్ చేయండి. మీరు తినేదాన్ని బట్టి, మీరు బలవంతులైన దాన్ని బట్టి మీకు ఆహారం పెడుతూనే ఉంటాను. మీరు బలవంతులు కావాలనుకున్నారా? కమాన్, జాయిన్ అస్. మా దగ్గరికి రండి, వాక్యాలు వినండి. మేము నేర్పిస్తున్న సంగతులు బైబిల్లో ఉన్నాయో లేదో తెలుసుకొని చూసి చదివి నమ్మండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, లోకం అపార్థం చేసుకుంటుంది నాయన. మీకు రావలసిన కీర్తి ఎవరికో ఇస్తుంది. మీకు సాటి అయిన వాడు, తండ్రి అయిన వాడు వేరొకడు లేడు అన్న విషయాన్ని బైబిల్లో ఇంత క్షుణ్ణంగా క్రీస్తు వారు సైతం ఒప్పుకున్నా ఈ సాతాను అనుచరులైన వారు ఒప్పుకోలేకపోతున్నారు తండ్రి. అమాయకులైన వారు నరకానికి పోతున్నారు. వీరు భిన్నమైన మాటలకి సర్వనాశనానికి చేసి కొట్టువేయబడుతున్నారు తండ్రి. ప్రవక్త మాట అయిన యేసు ప్రభు వారి మాటలు నమ్మక వారి మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. మరిన్ని విషయాలు మాకు నేర్పించండి. జ్ఞానం కొద్దుగా ఉంది తండ్రి, మాకు మీరే నేర్పించండి. మీరే బోధకుడు, మీరే సత్పురుషుడు, మీరే సమస్తము ఎరిగినవాడు. మీరే నేర్పించవలసిందిగా సర్వము మీ పాదాల చెంతే పెడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావములు ఎల్లప్పుడూ మీకే చెందాలని క్రీస్తు ద్వారా కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.